2 సంవత్సరాల కూటమి నాయకత్వంలో ఎన్డీఏ పరిపాలన, 2 ఏళ్ల సుపరిపాలన, నమ్మకం, విశ్వాసం అనేటువంటి ఒక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల పరిపాలన కార్యక్రమాలని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు అన్ని వివరాలని వాళ్ళ ముందు పెట్టాలి, చేసినటువంటివి చేయబోయేటువంటివి కూడా ప్రజల సమక్షంలో ఉంటే అనేక సూచనలు సలహాలతో మరింత పరిపాలన వేగవంతం కావాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానిలో భాగమే తిరుపతిలో రాష్ట్ర స్థాయి ఎన్డీఏ కూటమి నాయకుల యొక్క తొలి సమావేశం 2 ఏళ్ల పాలన, సంక్షేమం, అభివృద్ధి, ఒక నమ్మకం అనేటువంటి దానిలో మొదలుపెట్టాం. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నిర్వహించడం, శాసనసభ సభ్యులుగా శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లో ఏమి జరిగాయి, ఏమి జరుగుతున్నాయి, ఏమి హామీ ఇచ్చాం, ఆ హామీలని ఎలా నిలబెట్టుకుంటున్నాం అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ప్రజల మధ్య దీన్ని చర్చించడం కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఇంకా కొన్ని 1-2 ఎక్కడైనా ఉన్నా ఇవాళ రేపట్లో అవి పూర్తవుతాయి. ఇవన్నీ పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడికి ప్రభుత్వంలోని దేవాదాయ శాఖలో భాగంగా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో నాతోటి కలిసి పాల్గొంటున్నటువంటి వారు దేవాదాయ శాఖ సలహాదారులుగా ఇటీవలే నియమించబడినటువంటి శ్రీ సీతారామాంజనేయ ప్రసాద్ గారు, హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి దాసరి శ్రీనివాసులు గారు, ఈ శాఖకి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి శ్రీ హరి జవహర్లాల్ గారు, శాఖ కమిషనర్ గారైనటువంటి శ్రీ రామచంద్రమోహన్ గారు, ఈ శాఖలో ఉన్నటువంటి సితా ఆర్గనైజేషన్కి డైరెక్టర్గా ఎంపిక కాబడినటువంటి శ్రీ ముక్తేశ్వరరావు గారు, మాజీ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుచ్చి రాంప్రసాద్ గారు, ఇటీవలే ఈ యొక్క బ్రాహ్మణ్ కార్పొరేషన్ గతంలో ఎకనామికల్ బ్యాక్వర్డ్ డిపార్ట్మెంట్లో ఉంటే ఇది దేవాదాయ శాఖలో ఉండడం దీనికి అవసరమనేటువంటి ఉద్దేశంతో గతంలో చేసినటువంటి మార్పుల్ని మళ్ళీ సరిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలే జీవో విడుదల చేసి బ్రాహ్మణ్ కార్పొరేషన్ని దేవాదాయ శాఖలోకి మార్పు చేయడం జరిగింది. వీరందరితో పాటు దేవాదాయ శాఖ అధికారులు, అలాగే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ అధికారులు అందరూ కలిసి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశంలో పారదర్శక పాలన, పునరుత్తేజం పొందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ 2 సంవత్సరముల అభివృద్ధి ప్రయాణంపై సమగ్ర నివేదికని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల్లో ఈ శాఖలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి నోట్ కూడా ఇప్పటికే మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక విషయం మీ అందరి ముందు చెప్పాలి. గతంలో గడిచిన ప్రభుత్వాల హయాంలో
అంటే 2019 2024 మధ్య ఒక విచ్ఛిన్నకరమైన వాతావరణం ఈ రాష్ట్రంలో దేవాలయాలకు కానీ దేవుళ్ళకు కానీ దేవుళ్ళను పూజించేటువంటి భక్తులకు కానీ సరైనటువంటి ఆదరణ లేనటువంటి పరిస్థితి, ఒక విచ్ఛిన్నకరమైన వాతావరణం. దేవాలయాలు కూడా సమాజంలో భాగం అనేటువంటిది మర్చిపోయేటువంటి పరిస్థితులు గడిచిన ప్రభుత్వం కల్పించినటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ పరిస్థితుల నుంచి ఇవాళ ఒక మెరుగైనటువంటి జీవన విధానంలోకి సమాజానికి అవసరమైనటువంటి దైవశక్తిని అందించడంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ శాఖని ప్రక్షాళన చేస్తూ అతీతమైనటువంటి దైవశక్తిని ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి మనవంతు కృషి చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంకల్పంతోనే ఈ శాఖ పనితీరు ప్రారంభించడం జరిగింది. 2024లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రారంభించాలని చెప్పి మొదలుపెట్టినప్పుడు దీనికి అనేక ఇబ్బందులు మొదలైనవి. గడిచిన సందర్భాల్లో హిందూ భక్తులు కానీ హిందూ ఆలయాలకు వెళ్ళి సేవ చేసుకునేటువంటి స్వామివారి సేవకులు, అమ్మవారి సేవకులు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులకి పడినటువంటి పరిస్థితులు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక హిందువుల భక్తుల యొక్క విశ్వాసాన్ని ఒక ఆధ్యాత్మిక పునరుజ్జీవన గాథగా దీన్ని మళ్ళీ మలుచుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు మనం ఒకసారి చూస్తే గడిచిన 5 సంవత్సరాల అనేక సందర్భాల్లో నేను కూడా చెప్పాను, శాసనసభ సమావేశాల్లో మాట్లాడాం, బయట కూడా మాట్లాడడం జరిగింది. రామతీర్థంలో జరిగిన శ్రీరామచంద్రుని యొక్క శిరచ్ఛేద ఘటన, అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క రథం కాలిపోయేటువంటి పరిస్థితి, దుర్గమ్మ వారి చెంతనున్నటువంటి వెండి సింహాల మాయం, అలాగే బిలకోట క్షేత్రంలో రథం కాలిపోవడం, నాయుడుపేట లాంటి పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని విరిగిపోవడం, ఇలాంటి ఒకటి కాదు అనేక ఘటనలు చూసింది 1924 మధ్య ఆ ప్రభుత్వ హయాంలో. కనీసం దానికి పశ్చాత్తాపడ్డ పరిస్థితులు కూడా ఆ ప్రభుత్వం చేయలేదు. ఆ పరిస్థితులు కూడా ఆనాడు లేవు. వాటన్నిటినీ ఒకసారి గమనంలోకి తీసుకొని తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి 2 రోజుల ముందే ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడి స్వామివారి ఆశీస్సులకు వెళ్ళినటువంటి ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. తిరుమల తిరుపతితో పాటు ఈ రాష్ట్ర దేవాదాయ శాఖలో పరిధిలో ఉన్నటువంటి అన్నింటినీ ఒక ప్రక్షాళన వాతావరణం తీసుకొచ్చి వైదిక పరంగా, ఆగమ పరంగా వీటిని ముందుకు నడిపించాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి భక్తులకి ఆ దేవేరుల యొక్క ఆశీస్సులు వారిపైన వీరికి విశ్వాసం ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి వారు తీసుకున్న ఆనాటి నిర్ణయం ఇవాళ 2 సంవత్సరాల కాలం ఈ శాఖని వివిధ రకాలుగా ముందుకు సాగిస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు నడుస్తున్నాం.
సమగ్ర సమీక్షను నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం, ఈ శాఖని నడిపించడంలో అత్యంత పవిత్రమైనటువంటి ఆలోచనతో మీరు చేయాలి అని చెప్పి వారి సూచనలు అన్నీ తీసుకొని వాళ్ళ ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం. దీనిలో భాగమే ఈరోజు పరిపాలనలో కూడా మార్పులు తీసుకొచ్చాం. ఆధ్యాత్మిక మరియు సనాతన ధర్మ పరిరక్షణ కేంద్రాలుగా దేవాదాయ శాఖలోని అనేక ఆలయాలను ఇవాళ తీసుకురావడం జరిగింది. కేవలం పూజలు జరిగేటువంటి ప్రదేశాలుగా మాత్రమే కాకుండా హిందూ సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా, ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా ఈ ఆలయాలు ఉండాలి. ఈ పీఠాలు కానీ మఠాలు కానీ పవిత్రమైనటువంటి స్థలాలుగా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలని చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాం, చేస్తూ వస్తున్నాం. మేము మొదలుపెట్టినటువంటి దానిలోనే మొదటగా తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో ఏవైతే ఆదాయం తక్కువ ఉన్నటువంటి ఆలయాల్లో కనీసం దీపం వెలిగించేటువంటి పరిస్థితులు లేనటువంటి అనేక ఆలయాలు ఉంటాయి. ఆ ఆలయాలకి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం అమల్లో ఉంటే సరైన విధానంలో అది సక్రమంగా నడవడం లేదని దాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన మేరకు ప్రతి నెల 10,000 రూపాయలని బ్యాంక్ అకౌంట్కి జమ చేసే కార్యక్రమంలో ఇవాళ 6,137 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీమ్లో 73 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఇవాళ పనులు ప్రారంభించి మొదలుపెట్టి చేస్తూ వస్తున్నాం. సర్వశ్రేయ నిధి అని ఒక ప్రత్యేక నిధి ఈ శాఖలో ఉంది. మామూలుగా CGF అంటారు, కామన్ గుడ్ ఫండ్ అంటారు. ఇది అనేక ఆలయాల నుంచి వచ్చేటువంటి ఆ ఆదాయాల్లో కొంత పర్సంటేజీ ఈ సర్వశ్రేయ నిధి కింద తీసుకొని తద్వారా ఆలయాల పునర్నిర్మాణం కానీ, ఆలయాల పునర్నిర్మాణంతో తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలనేటువంటి దానిలో చేసేటువంటి కార్యక్రమాల్లో దాదాపుగా 692 ఆలయాలని ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే పనులు మొదలుపెట్టాం. దానికి కావలసినటువంటి ప్రణాళికలు తయారు చేసి నిధులు కేటాయించి టెండర్లు కూడా పూర్తి చేస్తూ ఇంకా కొన్ని టెండర్ల ప్రాసెస్లో ఉన్న 692 ఆలయాల్లో 813 కోట్ల రూపాయలని ఖర్చు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సర్వశ్రేయ నిధి నుంచి ఈ నిధులు విడుదల చేస్తాము, పనులు మొదలు పెట్టండి అని చెప్పి పనులు ప్రారంభించడం కూడా జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సౌలభ్యంతో రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా భజన మందిరాలను నిర్మించాలని, ఈ భజన మందిరాలు కూడా శ్రీవాణి ఆలయాల కింద ప్రతి ప్రాంతంలో, ప్రతి కాలనీల్లో, ప్రతి వాడలో ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారో ఆ యొక్క ఆలయాలు నిర్మాణానికి మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ అమలుపరుస్తూ ఈ శ్రీవాణి భజన మందిరాల్ని 3 కేటగిరీల కింద చేయడం జరిగింది. ఈ 3 కేటగిరీల్లో 10 సెంట్ల భూమి కలిగినటువంటి ప్రాంతంలో 20 లక్షల రూపాయలతో భజన మందిరం నిర్మాణానికి, 10 సెంట్ల నుంచి 15 సెంట్ల వరకు ఉన్నటువంటి భూమి కలిగి ఉంటే ఆ ప్రాంతంలో 30 లక్షల రూపాయలతో భజన మందిరం, 15 సెంట్లకు పైన 20కి పైన ఉన్నటువంటి ఈ యొక్క స్థలాలకి 40 లక్షల రూపాయల లెక్కన 5 సెంట్లు, 8 సెంట్లు, 10 సెంట్లు పైన ఉంటే 40 లక్షల రూపాయల లెక్కన ఈ యొక్క
స్థలాల్ని చూపించగలిగితే అక్కడ ఆ ప్రాంతంలో ఈ భజన మందిరాల ఏర్పాటుకి నిధులు కేటాయిస్తున్నాం. ఇప్పటికే ఈ యొక్క శ్రీవాణి భజన మందిరాల కార్యక్రమంలో ఈ 5,000 భజన మందిరాలు నిర్మాణం చేయడానికి 750 కోట్ల రూపాయలని ఇప్పటికే కేటాయించాము ఈ సంవత్సరం. ఇప్పటికీ మా పరిధిలోకి వచ్చినటువంటి మహజర్లు కానీ, శాసనసభ్యుల యొక్క లేఖలు కానీ, ఆ ప్రాంతాల యొక్క ప్రజల యొక్క విజ్ఞాపనలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి వచ్చినటువంటివి 1,270 భజన మందిరాలకి 267 కోట్ల రూపాయలు ఇచ్చి వాటిని మంజూరు చేయడానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చాం. దీనికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్గా ఉన్నటువంటి ధార్మిక పరిషత్ ద్వారానే ఈ ఆలయాలను మంజూరు చేస్తాం. ఇది కేవలం ఏదో ఒక అధికారో ఒకరో చేసేది కాదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ధార్మిక పరిషత్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, టీటీడీ ఈఓ గారు, ఇలా అనేక మంది సభ్యులతో దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్గా ఉన్న ఈ ధార్మిక పరిషత్ నుంచి ఇప్పటికే 1,270 భజన మందిరాలకి అనుమతులు ఇవ్వడం జరిగింది. కేవలం ఈ భజన మందిరాలని నిర్మాణం కోసం కాదు, వీటిని సామాన్యుల యొక్క భక్తి కొరకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక విలువల్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెంపొందించడానికి, వారికి వారి ప్రాంతాల్లో అనేక కాలనీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేక కాలనీలు, ఏజెన్సీ ఏరియాలు, ఎక్కడైతే ఆధ్యాత్మికత అవసరమవుతుంది అని ఆ ప్రాంత ప్రజలు కావాలని కోరుకుంటున్నారో ఆ ప్రాంతాల్లో అన్నింటిలో ఈ ఆలయాల నిర్మాణం చేయడానికి ఇప్పటికే మొదలుపెట్టి వీటిని మంజూరు చేసి పనులు కూడా మొదలుపెట్టాం. ఉదాహరణకి బహుశా జూలై చివరిలో, ఆగస్టు మాసంలో తొలి శ్రీవాణి ఆలయాన్ని నెల్లూరు జిల్లా ఆత్మకూరు టిట్కో కాలనీలో దాదాపు 1000 మంది ఉన్నటువంటి టిట్కో కాలనీలో ఈ ఆలయం పూర్తయింది. మా దేవాదాయ శాఖ అధికారులు దాన్ని పూర్తి చేశారు. దానిలో రామాలయం కావాలని ఆ ప్రాంత ప్రజలందరూ కావాలన్నారు. అందుకే సీతారామాంజనేయుల యొక్క విగ్రహాలతో, లక్ష్మణస్వామితో కూడుకున్నటువంటి విగ్రహాలతో ప్రతిష్ఠ చేయించి ఆ ఆలయాన్ని నమూనాగా రాష్ట్రమంతా కూడా ఏర్పాటు చేయడానికి, అందులో ఏ రకమైనటువంటి విగ్రహాలని ప్రతిష్ఠించాలనే దాంట్లో, ఏ దైవం కావాలనే దాంట్లో అది ఆ ప్రాంత ప్రజలకే వదిలిపెట్టడం జరిగింది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి ఆలయం కావాలన్నా, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలన్నా, లేకపోతే శివాలయం కావాలన్నా, దుర్గమ్మ వారి యొక్క ఆలయాలు కావాలన్నా, ఏ ఆలయం వాళ్ళు కోరుకుంటే కేవలం 1-2 మా పరిధిలో లేనటువంటివి ఉన్నాయి. షిర్డీ సాయి మందిరాలు మేము కట్టడానికి లేదు, మా పరిధిలో లేనటువంటి అవి తప్ప హిందూ ధార్మిక పరిషత్తులో ఉన్నటువంటి ఏ ఆలయాన్నైనా ఆ ప్రజలు కోరితే అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ఆధ్యాత్మికతను చేకూర్చడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యంగా ఈరోజు ఈ శాఖలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి.